ఆపరేషన్ సింధూర్ గురించి ప్రెస్ బ్రీఫింగ్కు నాయకత్వం వహించిన రక్షణ అధికారులలో ఇద్దరు మహిళా అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మరియు కల్నల్ సోఫియా ఖురేషి అయితే యుద్ధంలో రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారత వైమానిక దళానికి చెందిన మొదటి మహిళా పైలట్ శివాంగి సింగ్ పాకిస్తాన్పై మెరుపు దాడులు చేస్తూ రఫ్ఫాడించింది. ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన శివాంగి సింగ్ 9 సంవత్సరాల వయసులో పైలట్ కావాలని తన గోల్ సెట్ చేసుకుంది. ఆమెది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. శివాంగి సింగ్ చిన్న వయసులో మొదటిసారి ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ మ్యూజియంకు వెళ్ళినప్పుడు అక్కడ ఉంచిన యుద్ధ విమానాలను చూసి ఆ క్షణంలోనే ఆమె ఒకరోజు నేను ఈ జెట్ విమానాలను నడపాలని అంటూ కలలు కన్నది. ఆమె పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వడానికి శివాంగి వారణాసిలో పాఠశాల విద్యను పూర్తి చేసి ఆ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఉన్నత విద్యను అభ్యసించింది. దీని తర్వాత హైదరాబాద్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుండి ప్రొఫెషనల్ శిక్షణ పొంది 2017లో ఆమె భారత వైమానిక దళం IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరి 2వ బ్యాచ్ మహిళా యుద్ధ పైలట్లలో అపాయింట్ అయ్యింది. వైమానిక దళంలో ముందు శివాంగి పాకిస్తాన్లో దాడి జరిగినప్పుడు గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ నడిపిన MiG-21 బైసన్ వంటి సూపర్సోనిక్ జెట్లను నడిపేది. కానీ శివాంగి నిజమైన మైలురాయి 2020లో చేరుకుంది. 2020లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన వివిధ పరీక్షల్లో పాస్ అయి ఫ్రెంచ్ శిక్షకులతో సిమ్యులేటర్ ట్రైనింగ్కు సెలెక్ట్ అయ్యాక అందులో కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం దక్కించుకున్నది. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్రకెక్కింది. ఇది ఏ పైలట్కైనా కానీ చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఎందుకంటే రాఫెల్ వైమానిక దళంలో అత్యంత వేగవంతమైన, అత్యంత ఆధునికమైన, ప్రమాదకరమైన యుద్ధ విమానాలలో ఒకటిగా పరిగణిస్తారు. 2020లో ఫ్రాన్స్ నుండి భారతదేశంలోకి రాఫెల్ విమానాలు వచ్చాయి. అప్పటి నుండి రాఫెల్ విమానాలు భారతదేశ వైమానిక శక్తిని అనేక రెట్లు పెంచాయి. ఇప్పుడు పాకిస్తాన్లోని ఉగ్రవాద ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం నిర్వహించిన వైమానిక దాడిలో కూడా రాఫెల్ జెట్లను ఉపయోగించారు. ఈ ఆపరేషన్లో శివాంగి సింగ్ కూడా చాలా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. శివాంగి సింగ్ కథ కేవలం ఒక సైనిక అధికారి కథ మాత్రమే కాదు, కలలు కనే అమ్మాయిలందరికీ ప్రేరణగా నిలుస్తుంది. ఒకప్పుడు మహిళల ఉనికి అతి స్వల్పంగా పరిగణించి ఆ రంగంలో ఆమె తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది. కఠినమైన శిక్షణ, కఠినమైన ఎంపిక ప్రక్రియలు, మానసిక శారీరక సవాళ్లు ఉన్నప్పటికీ మహిళలు ఏ రంగంలోనూ వెనకబడి లేరని శివాంగి నిరూపించారు. శివాంగి తన ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకుంటూ, అందరూ తల్లుల్లా మా అమ్మ నన్ను చదువుకే పరిమితం చేయాలని అనుకోలేదు, నేను స్వతంత్రంగా ఉండాలని కోరుకుంది, నా అన్ని ప్రయత్నాల్లో ఆమె సంపూర్ణ మద్దతు ఇచ్చింది అని చెప్పింది. శివాంగి సింగ్ తన తల్లే తనకు స్ఫూర్తి అని చెప్పడం ఈ సందర్భంగా మనమంతా కూడా గమనించాలి. భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మహిళా సాధికారిత దిశగా గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. మన దేశం చారిత్రాత్మకంగా అణగారిన వర్గంగా పరిగణించబడిన భారతీయ మహిళలు నేడు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విద్య, రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, దేశ రక్షణ ఇలా అన్ని రంగాల్లోనూ మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నిలిచింది. అయితే శివాంగి సింగ్ లాంటి మహిళలు మన దేశంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళు తమ సమయాన్ని వృధా చేయకుండా కష్టపడితే చాలా మంచి స్థాయికి వెళ్తారు. అమ్మాయిల కలలకు వాళ్ళ తల్లిదండ్రుల సహాయం కూడా చాలా అవసరం. అయితే ఈ సందర్భంగా నేను ప్రతి తల్లిదండ్రులతో కోరుకునేది ఏంటంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలను ఒక కల్నల్ సోఫియా ఖురేషిగా, ఒక వ్యోమికా సింగ్గా, ఒక శివాంగి సింగ్లా పెంచండి. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఆడపిల్లలు పుట్టగానే ఆమెకు బంగారం కొనాలని అనుకుంటారు, కానీ మీ ఆడపిల్లల్ని బంగారంలా పెంచండి. భారతదేశంలో ఆడపిల్లలను కొడుకుతో సమానంగా చదివించినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఒక కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్, శివాంగి సింగ్ లాంటి అమ్మాయిలు తయారవుతారు. దీనికి గాను ప్రతి తల్లిదండ్రి చేయాల్సింది ఒకటే, ఇంట్లో కొడుకుని ఏ విధంగానైతే ముద్దుగా గారాభంగా పెంచుతారో అలాగే కూతుర్లను కూడా ముద్దుగా గారంగా పెంచండి. వారిని కొడుకుతో సమానంగా చదివించండి. అప్పుడు మన భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. జై హింద్.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.